నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి పరువు ప్రతిష్టలతో ఆడుకోవడం కోసమే ఆయన్ని జైల్లో పెట్టారా? ఆయన జగన్మోహన్ రెడ్డి స్వయంగా దీన్ని ఒప్పుకున్నారా అంటే అవుననే చెప్తున్నారు. మరి ఇంతకీ ఏం జరిగింది? నిన్న జరిగినటువంటి లీగల్ సెల్ టీంతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనిపైన విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసంపూడి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆయన పరువు ప్రతిష్టలతో ఆడుకోవడం కోసమే అరెస్ట్ చేసినట్లు అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మరి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల పాటు అక్రమ అరెస్ట్ చేసి ఆధారాలు ఏమీ లేకుండా చూపించావు, మరి చంద్రబాబు నాయుడు గారి పరువు ప్రతిష్టలతో ఆడుకోవడం కోసమే అరెస్ట్ చేసావా అని విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. మరి దీనిపైన ఏమంటారు మీరు? నిన్న ఆయన లీగల్ సెల్ మీటింగ్ మాట్లాడాడు. కళ్ళార్పకుండా అద్భుతంగా అబద్ధాలు చెప్పడంలో ఆయన టాపర్ కదా, పిహెచ్డి కూడా చేసి ఉంటాడు. మళ్ళీ అదే మాట్లాడతా కొన్ని మీరు చెప్పినట్టుగా కొన్ని వ్యాఖ్యలు, నీతి నిజాయితీలు, ధర్మం, కలియుగం నడుస్తుందట. మరి ఆయన పరిపాలన అంతా రెడ్డి రాజుల స్వర్ణయుగం అని, ఇదేమో కలియుగం అని చెప్పడం. పైగా ఏమన్నాడు, అక్రమంగా కేసులు పెడుతున్నారు కాబట్టి వాళ్ళందరినీ రక్షించేది మీరు పెద్దన్నల్లా వ్యవహరించాలి, పార్టీకి పెద్దన్నల్లా మీరే అన్నారు. అంటే ఏంటి? ఎవరైనా మామూలుగా పార్టీలు ఏమంటారంటే పార్టీకి పెద్ద రకంగా ఉండేది పెద్దన్నలా ఉండాలి, కార్యకర్తలన్నా నాయకులే అంటారు. వీళ్ళ పార్టీకి పెద్దన్నలు ఎవరంటే ఈ లాయర్లు అన్నమాట. ఆ లాయర్లు అందరూ కూడా చాలా ముసుముసుని నవ్వుకుంటా ఈయన మాటలకే చాలా విచిత్రంగా. అంటే తెలుసు కదా వాళ్ళు ఎంతైనా వీళ్ళు ఇచ్చే డబ్బులు కాసుకోవడం ఎంతో పనిచేయచ్చు, కానీ ఏది వాస్తవం ఏది అవాస్తవం వాళ్ళకి తెలియదా? ఏం మాట్లాడతాడండి అతను? కానీ ఏమంటాడో, చంద్రబాబు పాలన కలియుగ నిదర్శనం, తమకు గిట్టని వారిని వాళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపల పెడుతున్నారట. తన హయాంలో ఏం జరిగింది? ఎంతమందిని అరెస్టులు జరిగింది? పైగా ఒక మాట కూడా అన్నాడు, అతను దేవుడు చూస్తూ ఉంటాడట. ఏంటి? అక్రమాలు అన్యాయాలు చేసిన వ్యక్తుల్ని దేవుడు చూస్తూ ఉంటాడు అనేటువంటి మాట. దేవుడు చూశాడు. గతంలో మీరు చేసినటువంటి అక్రమాలు అన్యాయాలను దేవుడు చూశాడు కాబట్టే మీకు 151 స్థానాల నుంచి 11 స్థానాలను పరిమితం చేశాడు. మళ్ళీ దేవుడు ఇంకోసారి చూశాడు అనుకోండి, ఆ 11 ఉండవు. అంటే ప్రజలు నమ్ముతారు అనుకుంటాడా, లేకపోతే తన పార్టీకి సంబంధించిన నాయకులందరూ వరుసగా జైలు బాట పడుతున్నారు కాబట్టి పార్టీని కాపాడుకోవడానికి ఏదో రకంగా అబద్ధాలు చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో చేసే మాటలు తప్ప. సడన్ గా ఈ లీగల్ సెల్ టీమ్ తోటి భేటీ ఏ విధంగా ఊరికమ్మ, వాళ్ళకి పార్టీకి సంబంధించిన లీగల్ సెల్లే అవసరం. వీరికి వాళ్ళకి ఏంటంటే ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి గురించే, వారికి సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన కేసులు స్టడీ చేయడానికి, వాదించడానికే కొంతమంది లాచ్ అవుతారు. అంటే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అవుతారని చెప్పి ఎలా కాదు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులకే పరిమితం ఈ లీగల్ సెల్. వాళ్ళకి వేరే కేసులు ఏం అవసరం లేదు, కొత్త కేసుల గురించి ఎత్తుకోక్కర్లా. ఈ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించిన కేసులు వాదించడానికే వాళ్ళ లీగల్ లాచ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ నాయకుడు కూడా లీగల్ ఆ స్టడీ బుక్స్లో కూడా ఒక చాప్టర్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కేసుల మీద. మరి అంత చరిత్ర ఉన్నటువంటి నాయకుడి కింద పనిచేసినప్పుడు అంత అదృష్టంగా భావిస్తారు. ఎందుకంటే కొంతమందికి లాయర్లకి కేసులు ఉంటాయి, ఉండకపోవచ్చు, కొత్త కేసులు రావాలి, ఎదురు చూస్తూ ఉంటారు. ఆ బాధలు ఉండే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన కేసులు ఉంటాయి. కొంతమంది అదే ఢిల్లీలో కూడా కొంతమంది పెద్ద వాళ్ళు ఉన్నారండి. ఢిల్లీలో కొన్ని గంటకి కూడా లక్షలు తీసుకున్నటువంటి న్యాయవాదులు, వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో, చాలు మనకి అతని కేసులు మన దగ్గరకు వస్తే చాలు అనుకునేటువంటి పరిస్థితి. నేను అంటుంది అతను మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది? ఒకటి. రెండో పాయింట్, మతిపడిపోయి అనేటువంటి ఏదైనా వ్యాధితో అల్జీమర్స్ తోటి బాధపడుతున్నాడేమో అనేటువంటి బాధ కూడా నాకు ఉంది. ఎందుకంటే తనే చేసే అక్రమాలు, తనే చేసే దౌర్జన్యాలు, ఎవరన్నా చిన్న పోస్టు పెడితే తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపల పడేశారు కదా రంగనాయకమ్మ గారు లాంటి పెద్దావిడిని కూడాను. నువ్వు అక్రమ అరెస్టులు అని చెప్పి ఏ విధంగా మాట్లాడతావు? చంద్రబాబు నాయుడు గారిని పెట్టినటువంటి కేసు ఎటువంటి కేసు? చేసిన అరెస్ట్ విధానం ఎటువంటిది? ఎక్కడైనా పాటించారా? అక్కడ నిబంధనలు పాటించారా? తీసుకెళ్ళి 53 రోజులు జైల్లో పెట్టావే. పవన్ కళ్యాణ్ గారిని కనీసం 2 రోజులు వైజాగ్ హోటల్ నుంచి కూడా బయట రాకుండా నిర్బంధించావే. ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టనివ్వకుండా దారిలోనే అడ్డుపెట్టాడు కదా. ఇన్ని రకాలుగా చేసి అచ్చెన్నాయుడు గారు లాంటి వ్యక్తులను కూడా తెల్లవారుజామున అరెస్టులు చేసి అనారోగ్యంతో ఉన్నా కూడా రాష్ట్రం అంతా తిప్పించావు. ఎన్ని రకాలుగా కష్టదానం చేసావు. ఆఖరికి ఎందుకు కేసు స్టడీ ఎవరిదంటే త్రిపులర్ కేసు, ఆయన్ని తీసుకెళ్ళి ఏ విధంగా కస్టడియల్ టార్చర్ చేశారో చూసాం. అటువంటి వ్యక్తులు వచ్చి ఇంత చేసి కూడా ఇప్పుడు దెబ్బ కొట్టినోడికే తెలిసేలా యాప్ అంటున్నారు. అది దాని పేరు కూడా రఫా యాప్ అని పేరు పెట్టాలి దానికి, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా సరిపోద్ది దానికి. అంటే వాళ్ళే అన్యాయాలు చేసి వాళ్ళే యాప్లు క్రియేట్ చేయడం. నేను ఇందాక కూడా ఒక మాట చెప్పాను. అందుకనే ఏమో ఎలా ఉంటుందంటే ప్రపంచంలోని దేశాలన్నీ టెర్రరిజంతో బాధపడుతున్నాయి, తీవ్రవాదం పెరిగిపోయింది, మతోన్మాదం పెరిగిపోయింది. కాబట్టి ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అని చెప్పేసి ఒక బిన్ లాడెన్ మీటింగ్ పెట్టడానికి ఎలా ఉంటుందమ్మా? అలా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి నీతి నిజాయితీ విలువలు, విశ్వసనీయత, ధర్మం, దేవుడు, ప్రజలు అనే మాటలతో అతను మాట్లాడుతుంటే అలా ఉంటుంది. అతనికి మాట్లాడే అర్హత లేనటువంటి వ్యక్తి.
వచ్చినటువంటి 5 సంవత్సరాల్లో వచ్చినటువంటి అవకాశాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసుకుని కేవలం కక్ష తీర్చుకుంటమే తప్ప వేరే పనేం లేదు. అతను చేసింది ఏం చేశాడంటే అప్పులు తీసుకొచ్చి దాంట్లో కొంత నొక్కేసి కొంత ప్రజలకేసి బట్టన్ మోహన్ రెడ్డి అని పేరు సంపాదించాడు. రెండోది ఏం చేశాడు, కక్షదారుణ చర్యలతో ప్రతిపక్షాలని, ప్రజా సంఘాలని, మీడియాని కూడా గొంతు నొక్కి వాళ్ళని అరెస్టులు చేయడం, విధానం చేయడం చేశాడు. అంటే ఇప్పుడు ఆయన చేసింది మొత్తం ఆయన చెప్తున్నారు. అంతే కదా, క్యారెక్టర్ అదే. మీకు అర్థం అవుతుందంటే అదే మనిషి అప్పుడు చేశాడు, ఇప్పుడు చేస్తున్నారు అని చెప్తున్నాడు. విచిత్రం ఏంటంటే తను చేసిన పనులే దాన్ని మరి ఏమన్నా మానసిక విశ్లేషకులు ఏమన్నా చెప్పాలి దానికి, అది ఒక రకమైన ఫోబియాతో బాధపడుతున్నాడా ఏంటి అన్నది. అంటే ఎంత ప్రజలు చూస్తున్నారు. లండన్ మందులు కూడా వేసుకుంటారని చెప్పి అంటారమ్మా. నిజంగా మరి ఆ మందులు పర్మిషన్ అది కొనుక్కోవాలన్నా కూడా పర్మిషన్ కావాలి. ఎట్లంది ఇంట్లో ఉన్నటువంటి తల్లి చెల్లికే న్యాయం చేయని వ్యక్తి ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తాడు చూశారు కదా. ఆస్తి గురించి తండ్రిని కూడా ఏమనగా ఇరికించాడు కేసులో, ఆస్తి గురించి తల్లిని కోర్టు పెట్టి లెక్కించాడు, చెల్లినేమో పార్టీ నుంచి బయటకు గెంటేశాడు, ఆవిడ రోడ్డు పడేలా చేశాడు. ఇంకో చెల్లేమో మా తండ్రి హత్య చేశాడు, దానికి బయటికి చెప్పండి అంటే ఆవిడని కూడా దూరం పెట్టారు. ఇన్ని రకాలుగా చేసినట్టు వ్యక్తి ప్రజలకు వచ్చే సమాజానికి ఏం అతను సేవ చేస్తాడో, ఏం న్యాయం చేస్తాడో అర్హత ఎక్కడ ఉంది? దేవుడి స్క్రిప్ట్ అని మాట్లాడుతున్నాడు కదా, దేవుడి స్క్రిప్టే. నువ్వు రాష్ట్రాన్ని 3 ముక్కలు చేయాలనుకున్నావు, రాజధాని 3 ముక్కలు చేయాలనుకున్నావు, దేవుడు స్క్రిప్ట్ రాశాడు, నీ కుటుంబాన్ని 3 ముక్కలు చేశాడు అంతే. మాట్లాడితే దేవుడు ప్రజలు అంటే దేవుడేమో మీ కుటుంబంలో 3 ముక్కలు చేశాడు, ప్రజలేమో నేను 150 నుంచి 11 స్థానానికి కుదించారు. అది స్క్రిప్ట్ అంటే. ఏంటంది ఇప్పటికైనా నేను ఈ పరిస్థితికి ఎందుకు వచ్చాను, నా పార్టీ నాయకులందరూ ఎందుకు జైలు బాట పడుతున్నారో, రేపు వద్దు నా పరిస్థితి ఏంటి, జైలుకి వెళ్తే అందరినీ పలకరించడానికి నేను వెళ్తున్నాను కదా, నేను జైల్లో ఉంటే నన్ను పలకరించేవాడు ఎవడో, పలకరించడానికి బయట ఎవరైనా ఉంటారా? తల్లి రాదు, చెల్లి రాదు, మిగతా నాయకులందరూ జైల్లో ఉంటారు, ఎవరు వస్తారు పలకరించడానికి అనేటువంటిది. అతను ఎప్పుడన్నా ఒక ఆత్మవిమర్శ చేసుకోవడం లేకపోతే సమీక్ష చేసుకోవడం ఏం ఉండదు. ఇంకా అతను ఏంటంటే కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్తానే ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఇంకా కొంతమంది వ్యక్తులు ఆ భ్రమంలోనే ఉన్నారు. వాళ్ళంతా అదంతా ఒక గంజాయి బ్యాచ్ కదా, అంత గంజాయి బ్యాచ్, లిక్కర్ బ్యాచ్. వాళ్ళకి ఏంటంటే ఈ చేసే పాటలకే ఓ రెచ్చిపోయి కేకలేయడం, అరుపులేయడం, అంతకు మించి వాళ్ళకి సమాజం గురించి, రాష్ట్రం గురించి వాళ్ళకి అవగాహన ఉండదు వాళ్ళకి. ఏంటంటే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు చేసిన పనులు నువ్వే చెప్పుకుంటున్నావు. ఇంతకే ఏంటంటే కూటమి ప్రభుత్వంలో చక్కగా ఈ రోజున డిఎస్సి నిర్వహించాం, ఓటు తారీఖునే మేము అందరికీ పెన్షన్ పెన్షన్లు ఇస్తున్నాం, రైతులకు ఇవ్వాల్సిన అన్నదాత సుఖీభావ పడుతుంది, 3 గ్యాస్ బండ్లు 3 ఇస్తున్నాం, అదేవిధంగానేమో రేపు పొద్దున ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అది ఇస్తున్నాం, మేము ఇచ్చినటువంటి సూపర్ 6 ఫార్ములా అన్నీ అమలుపరుస్తున్నాం, ఇచ్చిన పథకాలన్నీ కూడా కష్టమైనా కూడా ఒక పక్కన సంపద సృష్టిస్తేనే సంక్షేమం ఆపకుండా ఇస్తున్నాం. నువ్వు ఏ విధంగా సమాధానం చెప్తావు? బయటకు వచ్చి శాంతి భద్రతలు లేవని చెప్పి ఎలా మాట్లాడతావు? అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖశాంతులతో ఉండకూడదు, అందరూ బాధపడతానే ఉండాలి, అదే నీ ఉద్దేశం. అంటే రాష్ట్రంలోని కనీసం రాజకీయాల్లో ఎలాగా నీకు పరిస్థితి ఇంక లేదు, ఇంకా రాష్ట్రంలో కూడా ఉండలేని పరిస్థితి. నీవు ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు అనేటువంటి పరిస్థితి నువ్వు తెచ్చుకుంటావు. కానీ ఇప్పటికైనా అతను ఆత్మవిమర్శ చేసుకుంటాడో, నిజాలు తెలుసుకుంటాడు అనుకునే ఆ నమ్మకం అయితే నాకు లేదు. మనం రోజు అనుకుంటాం ఇంతకంటే దిగజారలే అనుకున్నప్పుడల్లా మన మాట కరెక్ట్ కాదని నిరూపిస్తూ ఉంటాడు అతను. ఎప్పటికైనా ఎంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ లిక్కర్ స్కామ్ కావచ్చు, రేపు పొద్దున్న ఇది శాండ్ స్కామ్, ఇసుకది కూడా బయటకు వస్తుంది. అది 1,000 కోట్లు వస్తుందో బయటకు వస్తుందో తెలియదు. ఒక్కొక్క కేసు వాళ్ళు ప్రభుత్వం కేసు రాయడానికే సరిపోతుంది. వాళ్ళకి సంబంధించినటువంటి లాయర్లు అందరూ కూడా దీని మీద స్టడీ చేసి దీన్ని కేస్ స్టడీ కింద జగన్మోహన్ రెడ్డి గారి జీవితాన్ని ఆయన కేసుల్లో కేస్ స్టడీ కింద అలా వాదించుకోవడమే సరిపోతుంది. మన రాష్ట్రంలో ఆ పార్టీని భూస్థాపితం ఆయనే చేసుకుంటున్నాడు. భస్మాసురు హస్తం అంటారు చూసారా, జగన్మోహన్ అతను ఒక భస్మాసురులాగా అతనే పెట్టుకుంటున్నాడు. అతను రాజకీయంగాను అన్ని రకాలుగా అతనే సంపాదనగా చేసుకుంటున్నాడు. ప్రజలు కూడా గమనిస్తున్నారమ్మా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నావు, ఇప్పటికీ అబద్ధాలు చెప్తావా? నీకు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చాం కదా, ఏం చేసావు నువ్వు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నావు. మాకు చక్కగా తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి పడుతుంది, నువ్వు ఇవ్వలేదే. వాళ్ళ పార్టీ సంబంధించిన కార్యకర్తలు ప్రశ్న చేస్తున్నారు. కొంతమంది ఆ కులం మత్తులోనో లేకపోతే మతం మత్తులో కొంతమంది ఉంటారు. వాళ్ళ తప్ప వాస్తవాలు అర్థం చేసుకునే వాళ్ళందరికీ అర్థమైంది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఏ విధంగా మన రాష్ట్ర వైపు చూస్తున్నాయో. మరి ఇంకా ఎలా అబద్ధాలు చెప్తావు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఒక రకమైనటువంటి మానసిక పరిస్థితి ఏదో కొంచెం కాస్త ఆందోళన కారణంగా ఉంది. ఇలాగే ఉంటే మాత్రం ఆయనకి మీరు అన్నట్టుగా లండన్ మందులు కూడా పనిచేయవు, మరి ఎక్కడ పైనుంచి తీసుకురావాలేమో. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి తన హయాంలో జరిగినవన్నీ కూడా ఇప్పుడు కూటమి పైన చెప్తున్నారని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.